గుర్రం పాపిరెడ్డి మూవీ లాస్ట్ మంత్ థియేటర్స్లో రిలీజ్ అయి ప్రెజెంట్ ఓటీటీ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా గుర్రం పాపిరెడ్డి అండ్ గ్యాంగ్ శ్రీశైలంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలో ఉన్న ఇంకో శవంతో రీప్లేస్ చెయ్యాలి అని ప్లాన్ చేస్తారు. అసలా శవం ఎవరిది, ఎందుకు రీప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది రెస్ట్ ఆఫ్ ది మూవీ. మూవీలో లిమిటెడ్ సీన్స్ వర్క్డ్ వెల్, బట్ ఓవరాల్గా నాకైతే నచ్చలేదండి. సినిమా స్టార్టింగ్ శవాన్ని ఎక్స్చేంజ్ చేసే టైంలో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. వంశీధర్ అండ్ కాసిరెడ్డి గారి మధ్య ఉండే ఫన్ ట్రాక్, వాళ్ల టైమింగ్స్ అండ్ డైలాగ్స్ ఆడియన్స్ని నవ్విస్తాయి. కొన్ని వన్ లైన్ పంచ్ డైలాగ్స్ అండ్ ట్విస్ట్ కూడా ఓకే అనిపించేలా ఉన్నాయి. ఎప్పుడైతే మూవీ డెడ్ బాడీస్ ఎక్స్చేంజ్ నుండి వేరే సబ్ప్లాట్లోకి స్టోరీ షిఫ్ట్ అవుతుందో అక్కడ నుండి మూవీ ఫ్లో కట్ అయి అనిపించింది. ఉన్నట్టుండి ఒక సాంగ్ పెట్టడం అండ్ కోర్ట్ సీన్స్ నాకైతే కొంచెం ఫ్రస్ట్రేటింగ్ అనిపించేది. మూవీలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నా అదే క్రియేటివ్ అండ్ ఎంగేజింగ్గా చూపించడంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. బ్రహ్మానందం గారు అండ్ యోగిబాబు గారు లాంటి యాక్టర్స్ ఉన్నా కూడా మూవీలో సరిగా యూజ్ చేసుకోలేదు. బేసికలీ స్టోరీ రైటింగ్ వీక్గా ఉండే. సో గుర్రం పాపిరెడ్డి ఒక సెమీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ హాఫ్ అండ్ చాలా బోరింగ్ సెకండ్ హాఫ్తో ఉన్న క్రైమ్ కామెడీ. పేరుకు కామెడీ ఎంటర్టైనర్ అయినా ఇందులో నవ్వులు మాత్రం చాలా తక్కువ. అండ్ నేనీ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరీ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించేదో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.